హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే అందరికీ కూడా టిఫిన్లు పెట్టడానికి పిలుస్తూ ఉంటుంది. ఇంతలో రాజ్ అయితే ఇంతకీ ఏం టిఫిన్ చేసావు అని అడగడంతో ఈరోజు మా బావకి ఇష్టమైన పెసరట్టు ఉప్మా చేశాను అని చెప్పి కావ్య అంటూ ఉంటే, ఏయ్ ఎప్పుడు మీ బావకి ఇష్టమైంది అది చేశాను ఇది చేశాను అని ఏంటి గోలా? ముందు నాకు టిఫిన్ పెట్టు, ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి రాజైతే ఇంకా కావ్య మీద విరుచుకుపడతాడు. కావ్య ఏమీ మాట్లాడకుండా ఇక సైలెంట్గా రాజ్కి టిఫిన్ పెడుతూ ఉంటుంది. ఇంతలో అపర్ణ, నాన్న ఏంటి రోజు చాలా త్వరగా ఆఫీస్కి బయలుదేరావు అని అడగడంతో, మమ్మీ ఆఫీస్లో మీటింగ్ ఉంది. ఏయ్ కళావతి, నువ్వు కూడా మీటింగ్కి ఉండాలి కదా, ఇక్కడ కంప్లీట్ అయ్యాక త్వరగా రెడీ అవ్వు అని చెప్పి ఇక రాజైతే గబగబా టిఫిన్ తిని సోఫాలో కావ్య కోసం కూర్చుంటాడు. ఇంతలో కావ్య కూడా వెళ్ళి చక్కగా రెడీ అయ్యి కిందకి దిగుతూ ఉంటుంది. కావ్య అలా వస్తుంటే రాజ్ కావ్యని రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోతాడు. ఇక రాజ్తో పాటు పక్కనే వాళ్ళ బావ కూడా అలాగే కావ్యని చూస్తూ ఉండిపోతాడు. ఒక్కసారిగా రాజ్ కావ్యని తాను కాకుండా ఇంకెవరో చూస్తున్నట్టుగా అనిపించి పక్కకి తల తిప్పేసరికి అక్కడ కావ్య బావ. ఇక రాజైతే కావ్య బావ దగ్గరికి వెళ్ళి, చూడు తమ్ముడన్నయ్య, తను నా భార్య, మరి అంతలాగా చూడకు, చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది అని అంటూ ఉంటే, ఏంటన్నయ్య నువ్వు నిజంగా నా జీవితం మీదే దెబ్బ కొట్టావు. నేను బుజ్జిని ఎంతలాగా ప్రేమించానో నీకేం తెలుసు? అసలు బుజ్జి లేకపోతే నేను బ్రతకలేను, చచ్చిపోతాను అన్నంత ఇదిగా ప్రేమించాను. నువ్వేమో బుజ్జిని కాకొచ్చి గ్రద్దొచ్చి కాకిని తన్నుకు వెళ్ళిపోయినట్టు నువ్వు నా బుజ్జిని తన్నుకు వెళ్ళిపోయావు అని చెప్పి ఇక అతనైతే రాజ్ భుజం మీద తలపెట్టి ఇక బోరున ఏడుస్తుంటాడు. రే 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 నీ ఓవర్ యాక్షను చూసి తట్టుకోలేకపోతున్నాను, లేవరా లే అని చెప్పి ఇక అతన్ని దూరంగా నెట్టి కావ్యని తీసుకుని ఆఫీస్కి బయలుదేరతాడు. ఇంతలో వాళ్ళ బావ, బుజ్జి నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా అని అడగడంతో, బావా నీకెప్పుడు నన్ను చూడాలనిపిస్తే అప్పుడు ఆఫీస్కి వచ్చేయి, నేను వీడియో కాల్లోనే ఉంటాను అని చెప్పి ఇక కావ్య అయితే అతనితో మాట్లాడుతుంటుంది. ఇదంతా ఇలా ఉండగా అపర్ణాదేవి అయితే ఇక ఇంద్రాదేవి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య గారు ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇంతకుముందు కావ్య ప్రవర్తన అలాగే ఇప్పుడుంటున్న కావ్య ప్రవర్తన చాలా మార్పు వస్తుంది. పైగా అతన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. నాకు ఇష్టం లేకపోయినా ధాన్యలక్ష్మి మీద కోపంతో అతన్ని ఇంట్లో ఉంచడానికి ఒప్పుకున్నాను. కానీ దీనివల్ల కావ్యరాజుల జీవితం మీద దెబ్బ కొట్టదు కదా అని చెప్పి ఇక అపర్ణ అయితే ఇందిరాదేవి దగ్గర అంటుంది. ఇక ఇందిరాదేవి అయితే, శభాష్ అపర్ణ, కోడల్ని కొడుకుని బాగానే కనిపెడుతున్నావని అర్థమైంది. కానీ నీ కొడుకే కోడల్ని వదిలించుకోవాలి అనుకుంటున్నాడు అని చెప్పడంతో, అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు? రాజు కావ్యని వదిలించుకోవాలనుకుంటున్నాడా? వాళ్ళిద్దరూ చూడటానికి బాగానే ఉన్నారు కదా అని చెప్పి ఇక అపర్ణ అంటుంటే, చూడు అపర్ణ, రాజ్కి కావ్య అంటే చాలా ఇష్టం ఉంది. అది వాడికి కూడా తెలియనంత ప్రేమ ఉంది. ఆ ప్రేమ బయటికి చెప్పడానికి వాడికి ఈగో అడ్డం వస్తుంది. అందుకే కావ్యతో కలిసి చిన్న డ్రామా అని అంటుంటే, అత్తయ్య ఆ కావ్య అంటే నాకు ఇష్టం లేదు. కానీ కేవలం రాజ్ తన మెడలో తాళి కట్టాడన్న ఉద్దేశంతోనే నా కోడలిగా తనని ఒప్పుకున్నాను. అలాగే ఇంటి బాధ్యతలు అప్పగించాను. కానీ ఈ రోజున ఒక వేరే వ్యక్తితో నా కోడలలా వెళ్తుంటే మన దుగ్గిరాలింటి పరువు ఏం కావాలత్తయ్య? అది కూడా మీరు ఆలోచించకుండా ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ఇక అపర్ణ అయితే ఇందిరాదేవితో మాట్లాడుతుంది. ఇందిరాదేవి, చూడు అపర్ణ, మన ఇంటికొచ్చిన నష్టమేమీ లేదు. దుగ్గిరాల ఇంటి పరువుని మరి అంతలాగా తీసిపడేసేది కాదు. నీ కోడలు ఈ ఇంటి పరువు ప్రతిష్టల్ని నిలబెడుతుంది. అలాగే నీ కొడుక్కి కూడా బుద్ధి చెప్తుంది అని అనడంతో, అత్తయ్య వాడికి ఇష్టం లేకుండా మనం ఏం చేయలేం కదా అత్తయ్య. నిజంగానే వాడు తనని ఇష్టపడట్లేదేమో, అందుకే వాడు అటువంటి నిర్ణయం తీసుకున్నాడేమో. బలవంతంగా గదిలోకి పంపించగలం కానీ వాళ్ళిద్దరిని కలిపి కాపురం చేయించలేం కదా అని చెప్పి ఇక అపర్ణ అంటుంటే, చూడు అపర్ణ, ఇప్పటికే రాజ్ మనసులో కావ్య ఉంది అన్న సంగతి అందరికీ అర్థమైంది. నువ్వు కూడా తెలివిన దానివే. త్వరగానే నీ కొడుకు కోడల గురించి
తెలుసుకున్నావు, మరి ఈ చిన్న లాజిక్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు అని అడగడంతో, లేదత్తయ్య, రాజ్కి కావ్య అంటే ఇష్టమే, కానీ కావ్య మంచితనాన్ని తను ఇష్టపడుతున్నాడు. అది ప్రేమని మనం ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు తల్లంటే ఇష్టం, అలాగే మీరంటే ఇష్టం, ఆ ఇష్టం వేరు కదా అత్తయ్య. వాడికి కావ్యని భార్యగా అంగీకరించడం ఇష్టం లేదు, అందుకే ఆ విషయాన్ని వాడు మొహం మీద చెప్పేశాడు కదా అని చెప్పడంతో, అపర్ణ, నువ్వు కూడా నీ కొడుకులాగా తెలివిగా మాట్లాడకు. నీ కావ్య అంటే ఇష్టం లేకపోవచ్చు, కానీ ధాన్యలక్ష్మి మీద కోపంతో ఇంటి కోడలి బాధ్యతలన్నీ తనకి అప్పగించావు. పైగా నా కోడలు అని నీ నోటితోనే నువ్వు పలికావు. అవన్నీ మర్చిపోయి నువ్వు ఇలా మాట్లాడడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. నీకు ఇష్టం ఉంటే నీ కొడుకు జీవితాన్ని నిలబెట్టాలి అనుకుంటే కావ్యని, రాజ్ని ఒక్కటి చేయడానికి ప్రయత్నించు. లేకపోతే ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకపోతేనే మంచిది అని చెప్పి ఇందిరాదేవి అయితే ఇక అపర్ణతో గట్టిగా చెప్తుంది. అపర్ణ అయితే ఇందిరాదేవి మాటలకి ఏమీ మాట్లాడకుండా ఇక సైలెంట్గా తల కిందకి దించుకొని వచ్చేస్తుంది. ఇదంతా ఇలా ఉండగా ఇక రుద్రాణి అయితే రాహుల్ మంచం మీద పడుకొని గురకలు పెడుతుండగా వెళ్ళి గ్లాస్ వాటర్ రాహుల్ మొహం మీద కొడుతుంది. ఒక్కసారిగా రాహుల్ ఉలిక్కి పడి నిద్రలేచి, మమ్మీ ఏమైంది మమ్మీ? వర్షం ఏంటి మమ్మీ ఇంట్లోకి వచ్చేసింది అని అంటుంటే, షటప్ రాహుల్, నీకు ఏం పని అప్పచెప్పాను? నువ్వేమో ఇక్కడ తిని హాయిగా నిద్రపోతున్నావు. అసలు కొంచెమైనా నీకు బాధ్యత ఉందా అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్ని చెడమడ తిట్టేస్తుంది. రాహుల్, మమ్మీ కూల్, నేను అంతా తెలుసుకున్నాను. నీకు చెప్దామని చెప్పి నీ కోసం ఇల్లంతా వెతికాను, కానీ నువ్వు ఆ స్వప్న దగ్గర ఉన్నావు. మళ్ళీ నేను అక్కడికి వస్తే ఎక్కడ దాని దగ్గర ఇరుక్కుంటానా అని చెప్పి నువ్వు వచ్చే వరకు వెయిట్ చేద్దామని ఇక్కడ కూర్చున్నానా, అలా నిద్రపోయాను. అంతే మమ్మీ, నేనేమి నువ్వు చెప్పిన పని మర్చిపోయి నిద్రపోవట్లేదు అని చెప్పి రాహుల్ మాట్లాడుతుంటే, సరేలే, ముందు ఏం తెలుసుకున్నావో దాని గురించి చెప్పు అని అడగడంతో, మమ్మీ, రాజు ఈ మధ్యన తనతో పాటు చదువుకున్న శ్వేతతో కలిసి చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడంట. పైగా తననే పెళ్లి చేసుకుంటాడని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయంట అని చెప్పడంతో, ఓ అదన్నమాట సంగతి. కావ్యలో మార్పుకి, కావ్య కట్టుబొట్టులో చేంజింగ్స్, ఇక కావ్య భావని తేవడం, ఇదంతా దానికేనమాట అని ఇక రుద్రాని అంటుంటే, మమ్మీ ఏం మాట్లాడుతున్నావు? రాజు శ్వేతతో తిరిగితే కావ్య ఎందుకు తన కట్టుబొట్టు మారుస్తుంది? అసలు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు మమ్మీ అని అనడంతో, రే ఈడియట్, ఇంతవరకు ఎప్పుడు కూడా కావ్య ఆఫీస్కి రమ్మని పిలిస్తే వెళ్ళిందా? ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఆఫీస్కి వెళ్తుంది అంటే దానికి అర్థం ఎక్కడ తన భర్త తన నుంచి చేజారిపోతాడా అని తను భయపడుతుందిరా. నీకు ఇంకా అర్థం కాలేదా అని అనడంతో, ఏంటి మమ్మీ, రాసేంటి చేజారిపోవడం ఏంటి, అసలేం మాట్లాడుతున్నావు అని అనడంతో, నువ్వే కదా రాహుల్ చెప్పావు, రాజ్ అలాగే శ్వేత చెట్టా పట్టాలేసుకొని తిరుగుతున్నారని, పైగా వాళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటానని రూమర్స్ కూడా వస్తున్నాయని చెప్పావు కదా. అవి కావ్యకి తెలియదు అనుకుంటున్నావా? కావ్య అవి తెలుసుకోవడానికి ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తనకి ఒక క్లారిటీ వచ్చింది. తన నుంచి రాజ్ చేయి జారిపోతున్నాడు అని తను భయపడుతుంది. అందుకే రాజ్కి నచ్చే విధంగా తన కట్టుని బొట్టుని మార్చింది. కానీ రాజ్ తన చేతి నుంచి చాలా వరకు జారిపోయాడు అని కావ్యకి అర్థమైపోయింది. ఇప్పుడు కావాలని వాళ్ళ బావని దింపింది. కానీ ఇంత ధైర్యంగా తన బావని ఈ ఇంటికి తీసుకొచ్చింది అంటే ఈ ఇంట్లో ఎవరో ఇంకొక మనిషి కావ్యకి హెల్ప్ చేస్తున్నారు. అది ఎవరో తెలుసుకుంటే మనం చేయాల్సిన పని చాలా త్వరగా పూర్తి చేయొచ్చు అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్తో అంటుంది. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? కావ్యకి ఈ ఇంట్లో హెల్ప్ చేసేవాళ్ళ ఇంకెవరుంటారు? అదిగో నేను పెళ్లి చేసుకున్నానుగా స్వప్న, అదే అయ్యుండొచ్చు అని అనడంతో, రేయ్, నీ పెళ్ళం తెలివైందే, కానీ ఇట్లాంటి విషయాల్లో హెల్ప్ చేసే క్యారెక్టర్ కాదు, దాని దాకా వస్తేనే అది ఇన్వాల్వ్ అవుతుంది అని అనడంతో, మమ్మీ నువ్వు మర్చిపోయావేమో, ఈ మధ్యన అది కావ్యనేమన్నా సరే ఊరుకోవట్లేదు, నాకు తెలిసి అదే ఆ కావ్యకి హెల్ప్ చేస్తుందేమో అని చెప్పడంతో, సరే అయితే నిజంగా స్వప్నే
ఈ విషయంలో హెల్ప్ చేస్తే ఇద్దరు అక్క చెల్లెలు ఒకేసారి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా ఆఫీస్కి వెళ్ళిన కావ్య మీటింగ్లో అదర కొట్టేస్తుంది. ఇక రాజైతే ఎందుకో కానీ కావ్యని మొదటిసారిగా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుందేంటి అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుంటూ కావ్యని తదేపంగా చూస్తూ ఉంటాడు. కావ్య కూడా ఆఫీస్లో మీటింగ్లో మాట్లాడుతుందే కానీ రాజ్ తనని అలానే చూడడం గమనిస్తుంది. ఈయనేంటి కొత్తగా నన్ను అలా చూస్తున్నారు అని చెప్పి కావ్య కూడా తన మనసులో అనుకుంటుంది. ఇంతలో మీటింగ్ కంప్లీట్ అయ్యి బయటికి వస్తుండగా అందరూ కూడా కావ్యకి కంగ్రాట్స్ చెప్తారు. ఎందుకంటే కావ్య మీటింగ్లో ఇచ్చిన స్పీచ్ వల్లే రాజ్కి 5 కోట్ల ప్రాజెక్ట్ వస్తుంది. రాజ్ కూడా బయటికి వచ్చి ఈరోజు నువ్వు లేకపోతే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యేదేమో అని నాకు అనిపించింది. నిజంగా నువ్వు ఇచ్చిన స్పీచ్ వల్లే ఈ ప్రాజెక్ట్ మనకొచ్చింది. కంగ్రాచులేషన్స్ అని చెప్పి రాజ్ అయితే కావ్యకి కంగ్రాట్స్ చెప్తాడు. అలాగే కావ్యతో కాస్త ప్రేమగా కూడా మాట్లాడతాడు. కావ్యకి ఒక్క క్షణం రాజ్ మాటలు, రాజ్ చూపించే కేర్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే అదే టైంలో శ్వేత వస్తుంది. శ్వేతని చూసిన రాజ్ వెంటనే తను శ్వేత దగ్గరికి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా కావ్య కాస్త ఫీల్ అవుతుంది. ఇంతవరకు కూడా ఈయన నాతో చాలా ప్రేమగా మాట్లాడారు, కానీ మళ్ళీ ఈ శ్వేత వచ్చేసింది అని కావ్య తన మనసులో అనుకుంటుంటుంది. ఇక శ్వేతని చూసి రాజ్ మళ్ళీ ఓవర్ యాక్షన్ చేయటం మొదలు పెడతాడు. ఇంకా రాజ్ చూసి కావ్య, మీలో నా మీద చెప్పలేనంత ప్రేమ ఉంది, కానీ అది మీలోనే దాచిపెట్టుకుంటున్నారు. నా నుంచి ఎందుకండి దూరం అయిపోవాలనుకుంటున్నారు అని చెప్పి కావ్య తనలో తను కాస్త బాధపడుతుంది. ఇక ఇంతలో కావ్య బావ రానే వస్తాడు. అన్నయ్య అనుకుంటూ రాజ్ దగ్గరికి వెళ్తాడు. వచ్చేసాడు నా సవతిగాడు అని చెప్పి రాజ్ వెంటనే, ఏంట్రా తమ్ముడన్నయ్య ఇలా వచ్చావు? ఇది ఆఫీస్, ఇల్లు కాదు, నువ్వు మాట్లాడితే వచ్చేయడానికి అని అనడంతో, అది కాదు అన్నయ్య, ఈరోజు కావ్యతో నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, తనని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎలాగో నువ్వు మీటింగ్ ఉంది అని ఉదయం చెప్పావు కదా, అందుకే మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాతే వచ్చాను అని అనడంతో, ఇక్కడ మీటింగ్ కంప్లీట్ అయిందని నీకెవరు చెప్పారా తమ్ముడు అన్నయ్య అని అడగడంతో, ఇందాక కళ్యాణ్కి ఫోన్ చేశాను, కళ్యాణే చెప్పాడు మీటింగ్ కంప్లీట్ అయిందని అని అనడంతో, ఇంతలో అక్కడికి కళ్యాణ్ కూడా వస్తాడు. కళ్యాణ్ వాళ్ళని చూసి హాయ్ హాయ్, ఏంటి ఇలా ఫోన్ చేసి అలా వచ్చేసావు ఇంత ఫాస్ట్గా అని చెప్పి కళ్యాణ్ అతన్ని అడగడంతో, అతను ఏం లేదు కళ్యాణ్, నువ్వు నీతో నేను మాట్లాడినప్పుడు ఇక్కడే బయట ఉన్నాను, నువ్వు మీటింగ్ అయిపోయింది అని చెప్పగానే ఏమంటే లోపలికి వచ్చేసాను అని చెప్పి ఇక కావ్య బావ అంటూ ఉంటే, ఆ మాటలకి రే కళ్యాణ్, నువ్వేనా నా కాపురంలో నిప్పులు పోస్తున్నావు? అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? వాడికి ఎందుకురా నిజం చెప్పావు అని చెప్పి ఇంకా రాజ్ అయితే కళ్యాణ్ మీద అరుస్తుంటాడు. ఇంతలో కావ్య వాళ్ళ బావని చూసి, బావా ఏంటి సర్ప్రైజ్, సడన్గా వచ్చావు, ఫోన్ కూడా చేయలేదు అని అడగడంతో, నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను బుజ్జి, ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి, వెళ్దాం రా అని చెప్పి ఇంకా అతనైతే కావ్యని రమ్మని పిలుస్తాడు. ఏయ్, నా పెళ్ళాన్ని ఎప్పుడు పడితే అప్పుడు బయటికి పిలుస్తున్నావు, ఎవడ్రా నువ్వు, అసలు ఎందుకురా నువ్వు పదే పదే నన్ను విసిగిస్తున్నావు అని చెప్పి రాజైతే ఇక అతన్ని దూరంగా నెడతాడు. అతను వెంటనే, ఏంటన్నయ్యా బుజ్జిని బయటికి తీసుకెళ్తానంటే ఎందుకు అంత కోప్పడుతున్నావు? అయినా బుజ్జి నీ భార్యే, నేనేమనట్లేదు, కానీ బుజ్జి నీ భార్య అవ్వకముందు నాకు మరదలు, నా మరదల మీద ఆ మాత్రం నాకు హక్కు ఉండదా అని చెప్పి అతను ఇక హక్కుల గురించి మాట్లాడతాడు. రేయ్, హక్కుల దగ్గరికి వెళ్తే తను నేను తాళి కట్టిన భార్య, తనని నేను తప్ప ఎవ్వరూ తీసుకెళ్ళడానికి లేదు, అలాగే తనేం చేయాలన్నా నా పర్మిషన్ లేకుండా చేసేదే లేదు అని చెప్పి రాజ్ మాట్లాడుతుంటే ఇక వెంటనే కావ్య, ఏవండి, నేనేమి మీ టెంపరీ వైఫ్ని కాదు కదా, లైఫ్ లాంగ్ మీతో ఉండే వైఫ్ని కాదు కదా, టెంపరీని కదా, ఈ మాత్రానికే ఎందుకు ఇంత భారీ డైలాగులు, వినడానికి చాలా చండాలంగా ఉన్నాయి అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఇక రాజ్ అయితే, చూడు నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను, నాకు ఇష్టం లేదు అని చెప్పడంతో, మరి అయితే విడాకుల్ని క్యాన్సిల్ చేసుకుంటారు కదా అని కావ్య అనడంతో, ఏయ్ ఏంటి, నువ్వు బయటికి వెళ్ళడానికి
వీల్లేదు అన్నాను, అంతేగాని నీకు విడాకులు ఇవ్వను అని అనలేదు కదా. నువ్వెక్కడికైనా వెళ్ళు, నాకెందుకు అని చెప్పి రాజ్ వెంటనే మాట మారుస్తాడు. ఇక రాజ్ అలా మాట మార్చడంతో కావ్య సరే బావా పద మనం బయటికే వెళ్దాం అని చెప్పి వెంటనే కావ్య తన బావతో కలిసి బయటకైతే వెళ్తుంది. ఇక అది చూసిన రాజ్ చూసావా శ్వేత, అది ఎంతకు తెగించేసిందో, నేను వద్దన్నా సరే వాడితో ఎలా వెళ్తుందో చూడు అని చెప్పి ఇక రాజ్ అయితే శ్వేతతో చెప్తూ ఉంటాడు. శ్వేత ఏంటి రాజ్ మరి చిన్న పిల్లాళ్ళలా మాట్లాడుతున్నావు, కాసేపు కావ్య వద్దంటావు, విడాకులు ఇచ్చేయాలి అంటావు, ఇంకాసేపు కావ్య ఎవరితో మాట్లాడకూడదు అంటావు. అసలు నువ్వేం ఆలోచిస్తున్నావో ఏం చేయాలనుకుంటున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నిజం చెప్పు, నువ్వు కావ్యని ప్రేమించట్లేదు. నీ మాటలు నీ చేష్టలు చూస్తుంటే నాకు నువ్వు కావ్యని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావని అర్థమైంది. అది బయటపెట్టు రాజ్, ఎందుకు నీలోనే నువ్వు దాచుకుంటావు, ఎందుకలా సతమతమవుతావు అని చెప్పి ఇక శ్వేత అయితే రాజ్ని నిలదీస్తుంది. రాజ్ ఏ నేనెవరిని ప్రేమించట్లేదు, అలా అని నేనేమి కావ్య చుట్టూ తిరగట్లేదు. సరేలే కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో, మనం కూడా వెళ్దాం అని చెప్పి శ్వేతని చెయ్యి పట్టుకుని బలవంతంగా కారు ఎక్కిస్తాడు. ఇక శ్వేత అయితే ఏంటో ఈ రాజ్ కావ్య అంటే ఇష్టం లేదంటాడు, కానీ కావ్య ఏం చేసినా చూడాలి అంటాడు. అలాగే కావ్యతో తను ఉండను అంటాడు, అలా అని తనతో ఎవరు ఉండకూడదంటాడు. రాజ్ ఏం ఆలోచిస్తున్నాడో, అసలు రాజ్ బిహేవియర్ ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి శ్వేత తన మనసులో అనుకుని ఇక రాజ్నే చూస్తుంది. రాజ్ అయితే ఇక వాళ్ళిద్దరి కార్ని ఫాలో చేస్తూ ఉండగా ఇంతలో కావ్య బావ ఒక కాఫీ షాప్ దగ్గర ఆపుతాడు. కావ్య బావా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, పైగా అసలు బయటికి వెళ్దామని ఎందుకన్నావు అని అనడంతో నీకు తెలీదు కావ్య, మీ ఆయనకి బుద్ధి రావాలన్నా అలాగే మీ ఆయన త్వరలోనే నీకు తన మనసులో మాట చెప్పాలన్నా మనం ఇప్పుడిక్కడికి రావాల్సిందే. నీకిప్పుడు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అని చెప్పి ఇక కావ్య బావ కావ్యతో అంటుంటాడు. ఆ మాటలు విన్న కావ్య ఏంటి బావా, ఇంట్లోని చేసుకోవాల్సింది ఏదైనా సరే ఇలా బయటికి వస్తే చూసేవాళ్ళు నాలుగు రకాలుగా అనుకుంటారు, ఇలా బయటికి రావడం ఆయనకి కూడా ఇష్టం ఉండదు బావా అని చెప్పి ఇక కావ్య అంటుంటే చూడు బుజ్జి, నేను ఆల్రెడీ బామ్మగారికి చెప్పే బయలుదేరాను. బామ్మగారే నాకు ఇక్కడ ప్లాన్ చేశారు. అసలు నాకు ఇక్కడ ఏం తెలుసు చెప్పు, బామ్మగారే ఈ కాఫీ షాప్లో టేబుల్ని బుక్ చేశారు, నువ్వు రా అని చెప్పి ఇక కావ్యని తీసుకుని లోపలికైతే వెళ్తాడు. లోపలికి వెళ్ళడంతోనే అక్కడ ఉన్న వెయిటర్ సార్ మీరు బుక్ చేసిన టేబుల్ ఇదిగోండి అని చెప్పి వెంటనే వాళ్ళ మొహాలు చూసి ఆ టేబుల్ని ఇస్తాడు. ఇక కావ్య అయితే బావా ఇక్కడేంటి ఇలా ఉంది, పైగా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, ఆయన కూడా మనల్ని ఫాలో చేశారు, ఆయన చూస్తే బాధపడతారేమో బావా అని అంటుంటే కావ్య నువ్వెందుకు అలా ఫీల్ అవుతావు, నేను నీకొక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, అది చూసి ఈరోజు నువ్వు షాక్ అయిపోతావు. కాదు మీ ఆయన గుండాగి అక్కడికక్కడ కింద పడిపోతాడు అని అంటూ ఉంటే ఏంటి బావా అసలు నువ్వేం చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఉండు కాసేపు, ఒక్క 10 నిమిషాల్లో నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అని చెప్పి వెంటనే కావ్య బావ వెయిటర్ దగ్గరికి వెళ్ళి ఒక కేక్ అలాగే ఒక ఫ్లవర్ బుకే అలాగే ఒక చాక్లెట్ ఆర్డర్ పెడతాడు. ఇక అతను వెళ్ళి వాటిని తీసుకురాబోతుంటే రాజ్ అతన్ని ఆపి వాడు ఏం చెప్పాడు అని అడగడంతో అతను కావ్య బావ ఏమైతే చెప్పాడో ఆ మాటల్ని చెప్తాడు. అది విన్న రాజ్కి చాలా కోపం వస్తుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు, అయినా ఈ కాఫీ షాప్ ఏంటి ఇలా ఉంది, ఈరోజు ఏంటి అని అడగడంతో సార్ మీరు నిజంగా ఇక్కడే పుట్టారా లేకపోతే వేరే గ్రహం నుంచి వచ్చారా, ఈరోజు వాలంటైన్స్ డే ప్రతి ఒక్కరికి తెలుసు, మీరేంటి సార్ చాలా కొత్తగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక అతనైతే రాజ్ని అనడంతో ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. వాట్, ఇవాళ వ్యాలంటైన్స్ డేనా, శ్వేత నువ్వు కూడా రా శ్వేత చెప్తా విడి పని అని చెప్పి ఇక వాళ్ళ పక్కనే ఉన్న ఇంకో టేబుల్ దగ్గర రాజ్ అలాగే శ్వేత కూర్చుంటారు. ఇద్దరు కనిపించకుండా చెరకో పేపర్ తీసుకొని వాళ్ళ మొహాలకి అడ్డం పెట్టుకుని కళ్ళ వరకు కూడా చిన్న హోల్ పెట్టుకుంటాడు రాజ్ అయితే. ఇక శ్వేత అయితే ఎందుకు రాజు ఇదంతా, మనం వెళ్ళిపోదాం అని అనడంతో నువ్వు ఊరుకో శ్వేత నీకేం తెలీదు అని చెప్పి శ్వేతని ఆపి వాళ్ళనే చూస్తుంటాడు. ఇక ఇంతలో వెయిటర్
కేకుని తీసుకొచ్చి అక్కడ పెడతాడు. అది చూసిన కావ్య, బావా నాకు ఈ కేక్ ఇష్టమని నీకు ఎలా తెలుసు బావా? అందుకేనా నా కోసమైనా తెప్పించావు అని చెప్పి కావ్య అంటుంటే, ఇక కావ్య బావా లేదు కావ్య, మనిద్దరి ప్రేమకి ప్రతిరూపంగా ఈ కేక్ని తీసుకొచ్చాను. ఈరోజు వాలంటైన్స్ డే, అందుకే నా మనసులో మాటని బయటపెట్టడానికి నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఐ లవ్ యూ బుజ్జి, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నువ్వు నా జీవితంలోంచి వెళ్ళిపోయావని చాలా బాధపడ్డాను. కానీ మీ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాతే తెలిసింది మీ ఆయన నువ్వు త్వరలోనే విడాకులు తీసుకుంటారని. ఆ తరువాత జీవితాంతం నిన్ను హ్యాపీగా అమెరికా తీసుకెళ్ళి మంచులో పెట్టి మరీ చూసుకుంటాను అని చెప్పి వాళ్ళ బావ కావ్యకి ప్రపోజల్ చేస్తాడు. వీడి ప్రపోజల్ చెత్త ప్రపోజల్ అని చెప్పి రాజ్ అక్కడికి వచ్చి, రే తమ్ముడన్నయ్య, కనీసం ప్రపోజల్ చేయడం కూడా చేత కదా, ఇలా ఇవ్వు అని చెప్పి ఆ ఫ్లవర్ బుకేని తీసుకుని తానే కావ్యకి ఇక ప్రపోజల్ చేస్తాడు. కావ్య వెంటనే లవ్ యూ టూ అని చెప్పి ఆ ఫ్లవర్ బుకేని తీసుకుని రాజ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఒక్క క్షణం రాజ్ మనసులో ఏదో ఒక అలజడైతే మొదలవుతుంది. అది చూసిన శ్వేత అలాగే కావ్య బావ చాలా సంతోషిస్తారు. నిజంగానే వేలంటైన్స్ డే రోజు రాజ్ కావ్యకి ప్రపోజల్తో కావ్య రాజ్ ఇద్దరు కూడా ఒక్కటవుతారా? ఇక శ్వేత అలాగే రాజ్ కుటుంబం సంతోషిస్తుందా? మళ్ళీ రానున్న ఇబ్బందుల నుంచి ఎలా బయటపడతారు? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.